నాన్న చెప్పాడు నా మోకాల్లో బ్రెయిన్ ఉందని, కాబట్టి బ్రెయిన్కి ఎంత జాగ్రత్త తీసుకుంటాం దీనికి అంత జాగ్రత్తలు తీసుకుంటాం. మెట్లు అస్సలు ఎక్కను, కింద అస్సలు కూర్చోను. మెట్లు ఎక్కకూడదు. మెట్లు ఎక్కి దిగినా కింద కూర్చున్న 4 రెట్లు బరువు పోద్ది మోకాల్లో, కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా వాడతాను. తర్వాత బ్రెయిన్ ఇక్కడ ఉంది కాబట్టి ఎంత చిన్న బ్రెయిన్ ఆ జాగ్రత్తగా వాడుకుంటే మంచిది. అలాగే వాకింగ్ చేస్తే ఎలా ఉంటుంది సార్? వాకింగ్ కి మోకాలు అరగడానికి సంబంధం లేదు. చాలా మంది అపోహలు ఉన్నాయి. వాకింగ్ చాలా చిన్నప్పటి నుంచి చేశాను, అరిగిపోయినాయి. వాకింగ్ ఈజ్ ఎ లూబ్రికేషన్ టు ద జాయింట్. కాకపోతే వాకింగ్ చేసే పద్ధతి ప్రకారం చేయాలి. ఇప్పుడు చెప్పులు వేసుకొని సిమెంట్ బండల మీద తారు రోడ్ల మీద చేస్తే మైక్రో ట్రామా, అంటే ఎవ్రీ టైం పాదం కింద పెట్టినప్పుడల్లా జాయింట్లో దెబ్బ తగిలి ఆ లోపల మన కార్ట్లేజీ మన పింగాణి నెర్రలు ఇచ్చినట్టు ఇస్తుంది. కాబట్టి వాకింగ్ పద్ధతి ఏంటంటే మంచి స్పోర్ట్స్ షూ, వాకింగ్ షూ మెత్తడి వేసుకొని మెత్తడి గ్రౌండ్ మీద నడవాలి. బేర్ ఫుట్ తో కూడా నడవాలి అంటారు. బేర్ ఫుట్ తో నడవడానికి చిన్నప్పుడు, నాట్ పెద్ద అయిన తర్వాత కాదు, చిన్నప్పుడు బేర్ ఫుట్ తో నడిస్తే మజిల్స్ డెవలప్ అయ్యి ఫ్లాట్ ఫుట్ ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ పెద్ద అయిన తర్వాత వాకింగ్ వెళ్తే మటుకు మంచి స్పోర్ట్స్ షూ కొనుక్కొని పార్కుల్లోనో గార్డెన్స్లోనో అంటే సాఫ్ట్ పున్న దగ్గర నడిస్తే మోకాల మీద లోడ్ తగ్గుతుంది. ట్రెడ్మిల్ ఈజ్ ఫైన్, నో ప్రాబ్లం. బట్ ట్రెడ్మిల్ ఫ్లాట్ గా మాక్సిమం స్పీడ్ 6 to 7 పెట్టుకుంటే మంచిది. ఇంక్లినేషన్ పెడితే మళ్ళీ అగైన్ మోకాల మీద పట్టెల్లో ఫెమరల్ జాయింట్ అంటాం, అంటే మోకాలు చెప్పే వెనకాల ప్రెషర్స్ బాగా పెరుగుతాయి. తర్వాత స్పీడ్ గా ట్రెడ్మిల్ మీద పరిగెత్తడం ఉంటుంది అన్నమాట. చాలా మంది అడుగుతారు పరిగెత్తడం జాగింగ్ మంచిదనని. అవి కూడా కొంతవరకు జాయింట్కి ఇబ్బంది కలిగిస్తాయి అప్పుడు చిన్నప్పటి నుంచి చేయకపోతే. కాబట్టి బ్రిస్క్ వాకింగ్ అన్నిటికంటే సేఫెస్ట్. బ్రిస్క్ వాకింగ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ జాగింగ్. ఓన్లీ థింగ్ అంటే మనకి సైకలాజికల్గా పరిగెత్తే తొందరగా స్వెట్ వస్తుంది, తొందరగా అలిసిపోతాం, తొందరగా తెగ చేస్తాం అనే ఫీలింగ్ వస్తుంది. బట్ బ్రిస్క్ వాకింగ్, రన్నింగ్, జాగింగ్ అంతా ఈక్వల్లీ యూస్ఫుల్. రైట్ సార్. సో టోటల్ నీ రీప్లేస్మెంట్ అనే పద్ధతిని భారతదేశానికి మొట్టమొదటిసారిగా మీరే పరిచయం చేశారు? లేదు, నేను సరే చాలా మంది ఉన్నారమ్మా. కాకపోతే ఆంధ్రదేశంలో తెలుగు రాష్ట్రాల్లో నలుగురికి కాస్త అర్థమయ్యేట్టు చెప్పాను అంతే. నేను నా ముందు చాలా మంది ఉన్నారు, చాలా చాలా వేల ఆపరేషన్లు జరిగినాయి. గూగుల్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఆథెంటిక్ సార్. అయితే నేను మోకాళ్ళ ఆపరేషన్ ఫస్ట్ పెట్టింది నేను కానే కాదు. టోటల్ నీ రీప్లేస్మెంట్ కూడా నేను కాదు, నేను సరే కొన్ని వేల మంది చేశారు. కాకపోతే ఆంధ్రదేశంలో అందరికీ అందుబాటులో ఉండేట్టు ఇది మంచి ఆపరేషను, దీని గురించి అపోహలు పెట్టుకోవద్దని ప్రజలలోకి వెళ్ళి ప్రజాబాహుల్యంలో చెప్పి వాళ్ళకి అవేర్నెస్ కలిగించిన వాళ్ళలో నేను ముఖ్యంగా అది ఒప్పుకుంటాను నేను. ఎందుకంటే అది నేను బాగా కష్టపడి ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ల వల్ల జనంలోకి వెళ్ళి చెప్పడం జరిగింది. కాకపోతే కొన్ని నేను ఫస్ట్ చేశాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయలాటరల్ నీ రీప్లేస్మెంట్స్ 2 కాళ్ళకి, తర్వాత రొమటాయిడ్ ఆర్థరైటిస్కి 4 జాయింట్, 2 మోకాళ్ళు 2 హిప్స్, అట్లానే నావిగేషన్ నీ రీప్లేస్మెంట్, ఇట్లాంటి కొన్ని ఆంధ్రదేశంలో మొదటిసారి చేశాను. సో ఒక్కసారి రీప్లేస్ చేసుకుంటే దట్స్ ఫర్ లైఫ్ టైం? లేదమ్మా, దేవుడు ఇచ్చినోటికే లైఫ్ టైం లేదు, మనం ఇచ్చేదానికి ఏముంది. అంటే మళ్ళీ జనరల్ గా యావరేజ్ ఇప్పుడు మంచి హాస్పిటల్లో మంచి నిష్ణాతుడైన డాక్టర్ దగ్గర చేయించుకుంటే ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్ట్ 2022 లెక్క ప్రకారం కనీసం 20 నుంచి 25 ఏళ్ళు పనిచేస్తుంది జాయింట్. అట్లని గ్యారంటీ స్టాంప్ పేపర్ మీద ఇవ్వం. యావరేజ్ కొంతమంది 10 ఏళ్లలో ఫెయిల్ అవుతుంది, కొంతమంది 30 ఏళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను నా స్వహస్తాలతో నేను హాస్పిటల్ హైదరాబాద్ వచ్చి ఇప్పుడు 23 ఏళ్ళు అయింది. 1999లో వచ్చాను నేను. కాబట్టి 23 ఏళ్లలో నేను చేసిన జాయింట్లు ఇంకా మంచి జాయింట్లు, బాగున్నోళ్ళు, అప్పుడప్పుడు చాలా చెప్తున్నాడు ఉన్నారు. వాళ్ళు ఇంకా 4-5 ఏళ్ళ పైన ఉండేట్టుగానే ఉన్నారు. కాబట్టి యావరేజ్ ఎవరైనా అడిగితే లైఫ్ టైం అంటే లైఫ్ టైం చేయము, 20 నుంచి 25 ఏళ్ల దాకా పనిచేస్తాయి. రైట్ సార్. అందరూ మీ సక్సెస్ గురించే మాట్లాడుతూ ఉంటారు సార్. మీరు ఏమైనా ఫెయిల్యూర్స్ ని ఫేస్ చేశారా? బోల్డ్ ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయమ్మా. నేను మెడికల్ కాలేజ్ రావడానికే 4 ఏళ్ళు పట్టింది. ప్రతి సంవత్సరం ఎంట్రన్స్ రాయటం, ఎంట్రన్స్లో సీటు 2-3 మార్కులు మిస్ అవ్వటం, మళ్ళీ మొదటికి రావటం. అప్పుడు అగ్రికల్చర్ వేసి ఫైనల్ ఇయర్ కూడా వచ్చాను నేను. తర్వాత అప్పుడు రంగరాయ మెడికల్ కాలేజీలో కాకినాడ డొనేషన్, క్యాపిటేషన్ అంటారు, అది అప్పుడు ఎంత 70,000 ఎంతో. బట్ 70,000 రూపాయలు నా దగ్గర లేవు అప్పుడు, మా నాన్న దగ్గర అంతకంటే లేవు. కాబట్టి అది అక్కడ క్యాపిటేషన్ కుదరలేదు నాకు. సో కాబట్టి మెడికల్ కాలేజీలోనే ఎంట్రన్స్లోనే 4 సార్లు ఫెయిల్ అయ్యాను. తర్వాత మెడికల్ కాలేజీలోకి వచ్చిన తర్వాత డ్రామాలు ఎక్కువైవి, చదువు తక్కువై బయోకెమిస్ట్రీలో తప్పాను. సో అక్కడ ఇంకో ఫెయిల్యూరు. తర్వాత మెడికల్ కాలేజ్ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్కి అది మళ్ళీ 2-3 ఏళ్ళు కష్టపడ్డాను, అక్కడ సాధించలేకపోయాను. సో జీవితంలో చాలా ఉన్నాయి ఫెయిల్యూర్స్. కాకపోతే వాటన్నింటి మీద స్టెప్